ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని మన పనులన్నిట్లో కూడా జయప్రదంగా జరుగునట్లుగా తన కృపను అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. మనము శాంతి లేకపోతే సమాధానము కలిగి ఉండాలి అని అనుకుంటాము కదా. అయితే కష్టములు లేనప్పుడే మనం శాంతిగా ఉన్నామని కాదు, కానీ కష్టములు ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధే మనకు శాంతి కలిగిస్తుంది. మనము ఆయన మనకిచ్చిన వాగ్దానములలో ఆయన మనకు ఏ పని చేసినా తగిన సమయంలో చేస్తాడు అన్న విశ్వాసంలో మనము ఉన్నట్లయితే మనం సమాధానం కలిగి ఉంటాము. అందుకే మనం ఏం చేయాలంటే మనము దేవునికి అనుమతి ఇవ్వాలి. దేనికి అనుమతి ఇవ్వాలంటే మన హృదయాలను తలంపులను ఆయన కావలి ఉండినట్లుగా, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క సమాధానము కావలి ఉండినట్లుగా మనము ఆయనకి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు 4వ అధ్యాయం 7వ వచనంలో ఇలా చెప్తూ ఉన్నారు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈ మాటలను మనం చదివినట్లయితే ఎప్పుడు అప్పుడు అన్నారు. అంటే ఎప్పుడు అంటే మనం ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉండాలి. అలాగే మనము దేనిని గురించి కూడా చింతపడవద్దు. మనకెన్నో సమస్యలు ఉంటాయి. అనుదినము ఎంతమంది ఇప్పుడు ఈ వాక్యం వింటున్నటువంటి అనేక మంది కూడా ఏ సమస్యల్లో ఉన్నారో మనకు తెలియదు. ప్రతి ఒక్కరి హృదయ రహస్యం ఎరిగిన వాడు దేవుడే. ఎంతోమంది ఆర్థిక సమస్యల్లో ఉండవచ్చు, అప్పుల సమస్యలలో ఉండవచ్చు, కుటుంబంలో కలతలు కలిగి చాలా దుఃఖంతో, భారంతో, వేదనతో వారి హృదయాలు ఉండవచ్చు, అనారోగ్యంతో కృంగిపోతున్నటువంటి స్థితిలో ఉండవచ్చు. ఇంకా ఉద్యోగ జీవితంలో కలతలు, ఉద్యోగ జీవితంలో అవమానాలు ఎదుర్కొంటున్న వారు, అసలు ఈ దినం నేను ఆఫీస్కి వెళ్ళాలా, ఈ దినం నేను ఉద్యోగానికి వెళ్ళాలా, ఈ దినము నేను మళ్ళీ వాళ్ళని ఫేస్ చేయాలా, నా పరిస్థితులను నేను ఫేస్ చేయాలా, నేను ఆ భయంకరమైన పరిస్థితులను అనుభవించాలనా, ఇంత భయంకరమైన పరిస్థితి నాకెందుకు అని దుఃఖంతో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. న్యాయం కొరకు పోరాడుతూ ఉన్నటువంటి వారు, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఇంకా రకరకాల సమస్యలతో అన్యాయం ఎదుర్కొంటూ, ఆస్తుల సమస్యలు అయినా దేంట్లో అయినా కూడా భయంకరమైన వేదన అనుభవిస్తూ, సొంత వాళ్ళను కాదని వాళ్ళకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నప్పుడు, ఆ న్యాయం మన వైపు ఉన్నా కూడా అన్యాయాన్ని సహిస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు ఇంట్లో మరి కొంతమంది ఇంకొకళ్ళ మీద అజమాయిషి చేయడం, మరి వారిని హింసించడం, మానసికంగా మరి గృహహింస, ఇలాంటివన్నీ కూడా ఎన్నో మనం వింటూ ఉంటాం. అవన్నీ కూడా బాధలు, వేదనలు, కష్టాలు, కృంగుదలలు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎంతమంది అనుభవిస్తున్నారో మనకు తెలియదు కదా. అయితే ఈ దేవుడు ఇచ్చేటువంటి ఈ శాంతి లేకపోతే సమాధానం అనేది మనకు ఏ కష్టము లేదు అన్నప్పుడు మనం శాంతిగా ఉంటామని కాదు. ఏ కృంగుదల లేకుండా, లేకపోతే ఏ తుఫాను వంటి సమస్యలు లేవు, నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను చాలా శాంతిగా ఉన్నాను అని అనుకునేదానికి అది నిజమైన మామూలు శాంతి. ఆ శాంతి కాదు. దేవుడిచ్చే శాంతి ఎలా ఉంటుందంటే, మనం ఎన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నా కూడా, మనము మన పరిస్థితులు ఏవైనా కూడా దేవుణ్ణి ఆనుకొని ఉండడమే శాంతి. అప్పుడే మనం నిజమైన శాంతిని పొందుకోగలుగుతాము. భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు ఆ ఓడలోకి నీళ్లు చిమ్ముతూ ఉన్నా, అలలు పైకి ఎగుస్తూ ఉన్నా, గాలి విపరీతంగా వీస్తూ ఉన్నా, శిష్యులు అంత వాళ్ళు అంత జాలరులు, వాళ్లకు ఆ సముద్రం అంటే భయం లేదు. కానీ ఆ తుఫానును చూసి వాళ్ళు భయపడుతూ, నీకు చింత లేదా అని వాళ్ళు అంటున్నా లేపారే, అది ప్రభువు నిద్రపోతున్నటువంటి సమయం. మరి ప్రభువుకి ఎలా నిద్ర వచ్చింది? ప్రభువుకు ఎందుకు నిద్ర వచ్చిందంటే, ఆయనకు
ఈ లోకంలో ఉండ ఈ భయంకరమైన తుఫానులు ఇవన్నీ కూడా సమస్యలు కాదు. ఆ సమస్యలలో కూడా దేవుని శాంతి ఆయన కలిగి ఉన్నాడు కనుకనే ఆయన ప్రశాంతంగా ఉండగలిగాడు. మనం కూడా ఎప్పుడైతే దేవుని యొక్క శాంతిని మనం కలిగి ఉంటామో, మనం ఎంత భయంకరమైన సమస్యలలో ఉన్నప్పటికీ కూడా మన మనసు మాత్రం నెమ్మదిగా ఉంటుంది. మన మనసులో శాంతి ఉంటుంది. అది మన హృదయములను తలంపులను కావలి కాస్తూ ఉంటుంది. కాబట్టి మనకు అస్సలు భయం అనేది ఉండదు. అయితే ఈ సమాధానము మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆ సమాధానము మనం దేవుణ్ణి ఆనుకొని ఉన్నప్పుడు కలుగుతుంది. ఆయన యొక్క సన్నిధి మనకు ఓదార్పునిస్తుంది, ఆదరణనిస్తుంది. అది మన సాధారణంగా మనకు కనిపించే ప్రతి సమస్య కంటే కూడా లోతుగా మన హృదయాలకు చేరుతుంది. కనుకనే మనకి పైపైన ఈ అశాశ్వతమైన లోకంలో ఈ అశాశ్వతమైనటువంటి ఈ సమస్యలన్నీ కూడా మనకు కనబడవు. మనము ఎప్పుడైతే ప్రభువును నమ్మి ఉంటామో ఆ నమ్మకము అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంత బలంగా ఉంటుందంటే మన హృదయము దేవుని యొక్క నమ్మకత్వం పైననే ఆధారపడుతుంది. కాబట్టి అది మన పరిస్థితులు మారాలి, లేకపోతే ఈ పరిస్థితుల నుంచి మనం తప్పించబడాలి అన్నదానికంటే కూడా మనలో ఉండే శాంతి మనకు ఎంతో నెమ్మదిని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి భయం అనేది ఉండదు. మనకు దేవునికి మన హృదయం తెలుసు కనుక ఆయన మన యొక్క పరిస్థితులను మార్చగలిగిన శక్తిమంతుడు. అయితే మనమేమి మార్చు అని అడగక ముందే ఆయన అదంతా కూడా చేసేస్తాడు. అయితే ఆయన సన్నిధిని పొందుకున్న మనము ఒక నెమ్మదితో మనం ఉండగలుగుతాము. దేవుని యొక్క ప్రేమ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, నడుపుదలనిస్తుంది, మనకు నిశ్చయితనిస్తుంది. కనుక మన ముందు ఉన్నటువంటి ప్రతి ప్రయాణాన్ని కూడా మనం జయప్రదంగా నడవగలము. మనకు ఎప్పుడు ఆ విశ్వాసం వస్తుంది, ఎప్పుడు మనము దేవునిపైన గొప్ప నమ్మకము కలిగి ఉంటాము అంటే ఆయన యొక్క టైమింగ్ పర్ఫెక్ట్ అని మనకు తెలిసినప్పుడు, ఆయన తగిన సమయంలో సమస్తం చేస్తాడు అని మనం తెలిసినప్పుడు, దేనికైనా సమయం కలదు అని ప్రసంగి రాసినట్లే తగిన కాలంలో ఆయన జరిగిస్తాడు అని యెషయా భక్తుడు చెప్పినట్లే తన కాలంలో ప్రతిదీ కూడా నెరవేర్చబడుతుంది అని గబ్రియేలు దూత చెప్పినట్లే, దేవుని మాట నిరర్థకం కానేరదు అని చెప్పినట్లే, ఇంకా అనేక రీతిలుగా దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు సమస్తం జరిగిస్తాడు అన్న విషయాలు పౌలు ద్వారా కానీ అనేక చోట్ల కూడా మనకు రాయబడి ఉన్నది. ఇది మనకు ధైర్యం ఇస్తుంది. అంటే ఏదైనా కూడా నిరర్థకం కాదు. ఏదైనా దేవుడు మనకు చెప్పాడు అంటే అది తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుడు మనకు ప్రొటెక్షన్ ఇస్తాను అన్నాడు అంటే ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు, గైడెన్స్ ఇస్తాడు అంటే తప్పకుండా ఇస్తాడు. అయితే మనలో ఉండవలసిన ఆ యొక్క నమ్మకము, విశ్వాసము ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మాత్రమే మనము ఆ విశ్వాసంతో ఉండగలుగుతాము, ఆ శాంతిని మనము పొందుకోగలుగుతాము. ఎంత కష్టతరమైన పరిస్థితులలో అయినా కూడా ఆయన మనకిచ్చే సమాధానము మన హృదయాలను తలంపులను కావలి కాస్తుందట. అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది, బలం కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. అందుకే మనం ధైర్యంగా ఉండగలుగుతాము. దావీదు కూడా ఏమని చెప్తున్నాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు అని. దావీదు యొక్క కీర్తనలు చదువుతున్నప్పుడు అతడు ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా అతనికి ఉన్నటువంటి ఒకే ఒక నెమ్మది ఏంటంటే దేవుని కృప అతనికి తోడుగా ఉన్నదన్న నమ్మకము, విశ్వాసమే. దేవుడు తప్పకుండా తనకు మేలు చేస్తాడన్న నమ్మకము, విశ్వాసంతోనే అతడు తన యొక్క చాలా కీర్తనలు రాశాడు. వాటిని మనం చదివినప్పుడు మనకు ఎంతో ధైర్యం కలుగుతుంది. అలాంటి గొప్ప సమాధానము దేవుడు మీ హృదయములకు కూడా మీ తలంపులకు కూడా కావలిండునట్లుగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రార్థనలలో తప్పక అందరూ కూడా ఏకీభవించండి. చివరిలో ఆమెన్ అని టైప్ చేయండి. సర్వోన్నతుడా, కృపామయుడా, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రం నాయనా. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి.
ఎంతో గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు. మా ప్రభా, నీ పైన మేము విశ్వాసం ఉంచినట్లయితే ప్రభా, నీ యందు మేము నమ్మకం కలిగి నిరీక్షణ ఉంచినట్లయితే మా హృదయములలో ఎంతో నెమ్మది కలిగి ఉంటాము. మేము ఎన్నో సమస్యలు అనుభవిస్తూ ఉండవచ్చు. మా చుట్టూ అనేక సమస్యలు ఉండవచ్చు తండ్రి, అనారోగ్యం ఉండవచ్చు. అయినప్పటికీ ప్రభా, నీవైతే మాకు తోడుగా ఉంటావు తండ్రి. నీవు మాకు నెమ్మదినిస్తావు, సహాయం చేస్తావు, సమాధానం కలుగజేస్తావు. కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా. మరి నీ దయ, నీ కృప మాకు ఎల్లప్పుడూ ఉండాలని మేము ఎంతగానో కోరుకుంటూ ఈ దినము ప్రార్థనలోకి వెళ్తుంటుండగా తన్ని మా ప్రార్థనలు అంగీకరించండి మా ప్రభా. ఈ దినమంతయు కూడా మాకు తోడుగా ఉండండి. ఎవరైతే ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ప్రాముఖ్యమైన సమస్యలు పైకి మేము చేసే ప్రార్థనలన్నీ కూడా మేము ఊహించేవి, మేము అనుకునేవే తండ్రి. అయితే నిజంగా ఎవరి హృదయంలో ఎంత వేదన ఉందో, ఎంత బాధ ఉందో అవన్నీ కూడా మేము ఎక్స్ప్రెస్ చేయలేము. కానీ ప్రభా, నీవైతే ప్రతి ఒక్కరిని అర్థం చేసుకున్న దేవుడవు. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎంతమంది మానసికంగా కృంగి ఉన్నారో, హృదయంలో వేదన కలిగి ఉన్నారు, బాధలు కలిగి ఉన్నారు, అవమానాలు ఎదుర్కొంటున్నారు ప్రభానైనా, అలాంటి వారందరినీ కూడా కనికరించండి, సహాయం చేసి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించే కృపను దయచేయండి. అవును ప్రభా, మాకు ఎంత బాధ ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనముల చేత మా విన్నపంలో నీకు తెలియజేయనట్లుగా సహాయం చేయండి. మా చింత యావత్తు నీ పైన వేసి నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి. ప్రతి పనిలో ప్రతి ఒక్కరికి ఉద్యోగ జీవితంలో సంతోషము, సమాధానము, విజయము అనుగ్రహించండి. మాటలు, తలంపులు, క్రియలు అవన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ నేను ప్రతి తలంపు, ప్రతి మాట కూడా నీ అధీనంలో తండ్రి నీకు మహిమకరంగా మమ్మల్ని ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే నాయన అనేక సమస్యలతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో, ఇంకా అప్పుల సమస్యతో ఉన్నారో వారందరికీ యేసునామములో విడుదల దయచేయండి ప్రభా. నాయన మరి సంతానం కొరకు ఎంతోమంది ఎదురు చూస్తూ ప్రార్థనలు చేస్తున్నారు నాయన. వారిని మీరు దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా. దయామేడ ఎంతోమంది వివాహ ప్రయత్నం చేస్తున్నారు, సఫలం చేయండి తండ్రి. శుభకార్యాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క దీవెనలు అనుగ్రహించి ప్రభా, ఆది అంతం నీవేయండి, సమస్తం చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభా, బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వారికి ఆ యొక్క బిజినెస్ చక్కగా నడిపించమని, నీ యొక్క నడుపుదల జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎంతమంది అయితే నాయన కృంగి ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి. ఆ మనసులో ఉన్న ఆ చింత యావత్తు తొలగించమని ప్రార్థిస్తున్నాం. నీ పైన చింత యావత్తు వేయుటకు సహాయం చేయండి దేవా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యంతో ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు నాయన. కనికరించి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఎంతోమంది సర్జరీలు గుండా వెళ్తున్నారు, తప్పకుండా వారి సర్జరీస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగించి ప్రభా శక్తితో, బలంతో వారు కోలుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా. నాయన కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్న వాళ్ళను కూడా దీవించి నాయన వారికి కావలసిన శక్తిని, బలం అనుగ్రహించండి. స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన పడుతూ ఉన్నారు నాయన. ప్రతి వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మానసికంగా రుగ్మతలు కలిగినటువంటి వాళ్ళను కూడా దీవించి స్వస్థత అనుగ్రహించండి ప్రభా. నాయన అనేక రకాల వ్యాధుల బారిన పడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కంప్లీట్గా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీవు పరమ వైద్యుడు నాయన తండ్రి. మాకు సహాయం చేసే దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు నీవే కనుక నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాము. డాక్టర్లకు కావలసిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ఇతర సిబ్బందిని కూడా దీవించండి
మా తండ్రి దేవా, మరి ఎంతోమంది అనేక విధాలుగా కోర్టుల సమస్యలతోనూ ల్యాండ్ సమస్యలతోనూ అనేకమైన అన్యాయపు తీర్పులు పొందుకుంటున్నటువంటి పరిస్థితులలో ఉన్నారు నాయన. వారందరి పట్ల మీ యొక్క కృప కుమ్మరించి వారికి తప్పకుండా న్యాయం జరిగించండి. వారి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడవు నీవే తండ్రి. తప్పకుండా నాయన న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము. మా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి. ప్రభా, వారి హృదయాలను, ఆ కఠిన హృదయాలను మార్చండి. ఆ కఠిన హృదయాలను తండ్రి వెలిగించండి. ప్రభా నాయన, వారిలో గ్రహించగలిగే హృదయాన్ని, ప్రభా నిన్ను తెలుసుకునే హృదయాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. ఎంతోమంది ప్రభా వాక్యం కూడా వినరు నాయన. ప్రభా, వాక్యం వినాలనే ఆసక్తి వారికి అనుగ్రహించండి. మా ప్రభా నాయన, పొరపాటునైనా సరే తండ్రి వాక్యం వినుటకు సహాయం చేయండి. ఒక పాట ద్వారా అయినా, ఒక మాట ద్వారా అయినా, ఒక దైవ సేవకుని సందేశం ద్వారానైనా తండ్రి వారు మార్చబడినట్లుగా మరి మీరు కృప చూపించగలిగిన గొప్ప శక్తివంతులు కనుక నీపైన ఆధారపడుతున్నాము. ఎంతమంది వ్యసనాలతో ఉన్నారు నాయన, ఆ వ్యసనాల నుంచి వారికి విడుదల దయచేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, కుటుంబ సభ్యులు వారి గురించి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. మరి వారి ప్రార్థన ఆలకించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ప్రభా, యుద్ధ వాతావరణం తీసివేయండి తండ్రి. మరి రాకడ సమయం చాలా దగ్గరలో ఉంటుండగా మేమంతా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరాలలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలి తండ్రి. మా ప్రభా, మరి మా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, హింసలను ఆపమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, కృప చూపించి నాయన సమస్తమును అరికట్టమని వేడుకొంచున్నాము. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయటకు సహాయం చేయండి తండ్రి. మా ప్రభా, నీ వాక్యము అధికంగా విత్తబడి అనేకులు నిన్ను తెలుసుకుందరుగాక. మా ప్రభా, నీకు వందనములు. సేవకులను అందరినీ ఆశీర్వదించండి. ఎంతోమంది ప్రభా మందిరాలు కట్టించుకుంటున్నారు నాయన, ఆర్థిక వనరులు లేక ఆపివేస్తున్నారు. దయ ఉంచండి వారిపైన. మీరే కృప చూపించి చక్కటి ఆర్థిక వనరులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, వారిపైన నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము, సమాధానము అనుగ్రహించమని వేడుకొంచున్నాము. దయమేడ ఈ దినము తండ్రి, ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి తండ్రి, ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నా, ఏ సమస్యలున్నా, కొరతలున్నా తీర్చి సంపూర్ణమైనటువంటి సమాధానము, నెమ్మదిని ప్రతి ఒక్కరికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.